నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోక్ మంథన్ 2024 ఇది ఒక బృహత్తర కార్యక్రమం. అంతరించిపోతున్న హరిజన గిరిజన కళల్ని మళ్ళీ తిరిగి పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఒక వంతెనలాగా పరిచయం చేయడాన్ని లోక్ మంథన్ అంటారు. ఈ లోక్ మంథన్ 2016లో ప్రారంభమైంది. 2016లో మధ్యప్రదేశ్లో, అలాగే 2018లో జార్ఖండ్లో, 2020లో కరోనా వల్ల నిర్వహించలేదు, 2022లో అస్సాంలో నిర్వహించారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది నాలుగోసారి లోక్ మంథన్ 2024 భాగ్యనగరం, తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరంలో నిర్వహిస్తున్నారు, అదే హైదరాబాద్లో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు యూత్ ముఖ్యంగా పాశ్చాత్య కల్చర్కి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఎక్కువగా వాళ్ళకి నచ్చిన సంగీతం వింటూనే ఉన్నారు, వాళ్ళకి నచ్చిన డ్యాన్సులు చేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు. కానీ మన దేశం యొక్క ఒకప్పటి ముఖ్య నృత్యాలైన జానపద నృత్యాలన్నీ మర్చిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. దీన్ని మళ్ళీ అందరికీ పరిచయం చేయడమే లోక్ మంథన్ యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్రానికి ఒక ఫుడ్ ఉంటుంది, రాష్ట్రానికి ఒక కల్చర్ ఉంటుంది. మన దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న రాష్ట్రాలు, వీటి కానీ చివరిగా చూసుకుంటే దేశం మాత్రం ఒకటే, ప్రజలందరూ ఒకటే, కానీ సంస్కృతులు వేరు, కానీ కళ మాత్రం ఒకటే. ఏదైనా ఎలాంటి నృత్యం చేసినా, ఎలాంటి పాట పాడినా దానికి పెట్టుకున్న పేరే కళ. అలాంటి కళల్లో కొన్ని కళలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి. అలాంటి కళల్ని మళ్ళీ అందరికీ పరిచయం చేయడమే లోక్ మంథన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చాలామంది ప్రముఖులు విచ్చేశారు. మరి వారు ఎందుకు లోక్ మంథన్కి వచ్చారు, లోక్ మంథన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం మావుడూరు సూర్యనారాయణమూర్తి గారితో ఉన్నాం. సార్, లోక్ మంథన్ అంటే ఏంటి, దీని గురించి చెప్పండి. లోక్ మంథన్ అనేటువంటిది ఒక విశాల దృక్పథంతో ప్రారంభమైనటువంటి ఒక వ్యవస్థ అండి. మనం గత శతాబ్దంగా, ఒక 100 సంవత్సరాలుగా అనేకమైనటువంటి వైజ్ఞానికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏమిటి అంటే, ముఖ్యంగా మన ఆలోచన పద్ధతుల్ని విదేశీ పరిపాలకులు బాగా విచ్ఛిన్నం చేశారు. పూర్వకాలం నుండి సనాతన ధర్మంతో ఏకీకృతంగా, అంటే ఒకటిగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని వాళ్ళని ఏమంటారంటే గిరిజనులని చెప్పి, పురజనులని చెప్పి ఒక భిన్న కోణాల్లోనే విచ్ఛిన్నం చేసేటువంటి ఒక మేధావి విద్రోహం కొంత జరిగింది, బాగా జరిగింది. ఇందులో ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే, మన ఆలోచన పరులు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయి చాలా వినాశనం జరుగుతోంది. ఈనాటికి అది జరుగుతుంది. అందువల్ల మనదైనటువంటి దృక్పథంతో మొత్తం ఆసేతు హిమాచలం, అంటే ఇటు హిందూ మహాసముద్రం నుండి అటు కాశ్మీర దేశం వరకు, హిమాలయ పర్వతముల వరకు ఉన్నటువంటి విశాల భారత భూభాగాన్ని ఒకటే అని చెప్పడం, పూలదండలో దారం కలిసి ఉన్నట్లుగా, దారం గుచ్చిపెట్టి ఉన్నట్లుగా వివిధ మణిమాణిక్యాలను ఒక మాలగా ఏర్పాటు చేసిన ఒక సూత్రంలాగా ఒక సనాతన ఆలోచన విధానం మన దేశాన్ని నిరంతరం వైదిక కాలం నుండి దగ్గరగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి కూడా అదే దండలాగా మనందరం ఉన్నాం. కాకపోతే ఈ మధ్య మన దేశంలో వివిధ విశ్వవిద్యాలయాల్లో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఆలోచన ధోరణుల వల్ల మన యువతలో మనదైనటువంటి సామాజిక స్పృహ, మనదైనటువంటి ఆలోచన విధానం ఇన్కల్కేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో లోక్ మంథన్ అనేటువంటిది నడుం కట్టుకుంది. ఇది మొదటి సమావేశాన్ని 2016లో భోపాల్లో ప్రారంభించింది. తర్వాత అనేక ప్రదేశాల్లో, గోవాలో, ఇంకొక చోట ఇలా చేస్తూ ఇన్నాళ్లకు మన తెలుగు ప్రాంతం అయినటువంటి తెలంగాణలో మన భాగ్యనగరంలోని ఈ నవంబరు 21, 22, 23, 24 తేదీల్లో జరపడానికి చాలా ఆలోచనలు చేస్తూ ఉంది. ఆ సందర్భంగా ఆ కార్యక్రమానికి ప్రధాన భూమికగా తొలి సమావేశంగా, మనం ఆంగ్లంలో కర్టెన్ రైజింగ్ అంటాం కదా, అట్లాగా నాంది వాచకంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల మనకి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరైతే సమాజానికి దూరంగా ఉండిపోయారు అనేటువంటి విస్మృతమైనటువంటి జాతులు, హరిజన గిరిజన జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉండేటువంటి విజ్ఞానాన్ని, కళలను, ఆయుర్వేద విజ్ఞానాన్ని, జీవన విధానాన్ని, ప్రధానమైనటువంటి స్రవంతిలో అవి కూడా భాగాలే, అవి దూరం కాలేదు మనకి, అవి కూడా ప్రముఖమైనటువంటి విజ్ఞానమే అనేటువంటి ఆలోచన పద్ధతుల్ని మళ్ళీ మనం యువతకు అందించేటువంటి ప్రయత్నం చేయడం కోసం లోక్ మంథన్ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఎన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయంటే, మన జాతిలో ఉండేటువంటి వైవిధ్యాలు, అంటే డైవర్సిటీ అంటారు ఇంగ్లీష్లో, ఈ వైవిధ్యాలను వైరుధ్యాలు అంటే విరోధమైనటువంటి భావన కలిగి ఒకరితో ఒకరు సంఘర్షించుకునేటువంటి భావనలు మనకు విదేశీ పాలకుల వల్ల వచ్చాయి. ఈ వైరుధ్యాలు కావు, ఇవి వైవిధ్యాలు మాత్రమే. ఈ డైవర్సిటీ ఉన్నప్పటికీ అందరూ
యూనిటీ తోటి జీవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ మన ప్రాచీన జీవన విధానంలో ఉండింది. నీ యొక్క సంస్కృతిని నువ్వు పరిరక్షించుకుంటూ, నా సంస్కృతిని నేను పరిరక్షించుకుంటూ, నీ భాష నా భాష మన సంస్కృతులు నీది నాది మనది అనేటువంటి భావనతోటి కలిసి జీవించేటువంటి జీవన విధానాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకొని దానిని అభ్యాసంలో పెట్టడం కోసం లోకమంథన్ అనేటువంటిది ప్రధాన భూమికగా పనిచేస్తుంది. లోక్ మంథన్ అనే బృహత్తర కార్యక్రమం యువతకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది? యువతని ఇవాళ చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. యువతకి అవకాశం ఇస్తే ఎన్నో అద్భుతాలు సాధించి పెట్టేటువంటి శక్తులు యువతలో ఉన్నాయి. మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అవన్నీ చూస్తున్నాం. అయితే ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో కొన్ని విపరీతమైనటువంటి పోకడలు జరుగుతూ ఉన్నాయి. యువతలో అనవసరమైనటువంటి ఆలోచన రీతుల్ని రేకెత్తించి వాళ్ళని పెడతో పట్టించేటువంటి వ్యవస్థ కలుగుతుంది. అందుకని కొన్ని కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలల్లో ట్రెడిషనల్ డేస్ అని జరుపుతూ ఉన్నారు. అలాగే మరికొన్ని చోట్ల ఐటీకే అంటే ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అని భారతీయ శాస్త్రీయ విజ్ఞానాన్ని బోధించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి యువత గనక ఇందులో ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని, గొప్పతనాన్ని, ఆ ఫ్లేవర్ని కనుక వాళ్ళు అందుకున్నట్టయితే భారతదేశం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుతుంది తప్పనిసరిగా. ఇదేదో ఒక మతానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది అని కాకుండా ఇది మొత్తం జాతిని పటిష్టపరిచి విచ్ఛిన్నం కాకుండా ఒకటిగా యూనిఫై చేసి ఉంచగలిగేటువంటి ఆలోచన పద్ధతి లోకమంథన్ యువతకు అందిస్తుంది ఖచ్చితంగా. లోక్మంథన్ నేను ప్రజ్ఞాభారతి మెంబర్ అండి. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ని. ప్రజ్ఞాభారతిలో జాయిన్ అయ్యాను. 2022లో లోక్మంథన్ గురించి నాకు తెలిసిందనమాట. ఇది ఒక చాలా గ్రేట్ ప్రోగ్రామ్ వీళ్ళు చేస్తున్నారు. ఇది వరకు మనకు ఉండలేదు. 2018లో మన గవర్నమెంట్, మన మోదీ గారు గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరైతే మనము ఆటవికులు, ట్రైబల్స్ అన్న వాళ్ళని ఒక చాలా చిన్న చూపు కింద చూసేవాళ్ళం, మనం చిన్న చూపుగా చూసేవాళ్ళం. కాకపోతే వాళ్ళకి దేశంలో మనుషుల మధ్య వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చారు మన గవర్నమెంట్. లేకపోతే మన తెలంగాణలో ఇప్పుడు దాసరి గారు ఉన్నారు, ఆయన పద్మశ్రీ అవార్డీ. ఆయనను వెతికి బుర్రవీణ గురించి మనకు తెలియదు. ఇవాళ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయాలు విని నేను చాలా ఇదైపోయాను. ఏమంటే ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు పీపుల్లో. ఇవాళ చూసిన డ్యాన్సులు కానీ, నేను గువాహటీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందండి. మనం ఇన్ని సంవత్సరాలు గ్రాడ్యుయేషన్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేసి కూడా మనకి నాలెడ్జ్, ప్రాక్టికల్లీ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. ఒక మామూలు ఒక లేడీ, ఒక హౌస్ వైఫ్ని తీసుకొని మీరు మాట్లాడండి, ఆమె కూడా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటుంది మనకి. వాళ్ళు ఊరికే ఒక విషయం చెప్పేసి ఊరుకోరు, దానికి రీజనింగ్ కూడా ఇస్తారు వాళ్ళు. ఇది మనం అడుగుతాం, ఇది చేయకూడదు అంటే చేయకూడదు, ఎందుకు చేయకూడదు దాని విషయం కూడా చెప్తారు. అంత నాలెడ్జ్ ఉంది. మన డాక్టర్లు, FRCS అంటే నేను డాక్టర్ ప్రొఫెషన్కి ఇది చెప్పట్లేదండి, కానీ అక్కడ వాళ్ళ మెడిసిన్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఇట్లాంటివి ఎన్నో విషయాలు అనమాట అండి. ఫోక్ అని అది ఒక డిరోగేటరీ వర్డ్ అంట, అది మనం ఇప్పటి నుంచి వాడకూడదు. లోక్ అని వాడాలి మనము. అది కూడా మనం ఈ లోక్మంథన్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు కూడా తెలిసింది. కాబట్టి ఇట్లాంటి మన యూత్కి స్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళని మనం స్కూల్స్కి, కాలేజెస్కి ఈ కళాకారులను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ చేత ప్రదర్శనలు, ప్రోగ్రామ్స్ చేపిస్తే తెలుగు అంత మంచిగా ఉండదండి, సారీ, ప్రదర్శనలు చేపియాలి. మన యూత్ పాపము వాళ్ళకి దిశ లేదండి. వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలు కూడా అట్లాగే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకి ఒక కరెక్ట్ దిశకి వాళ్ళకి తీసుకెళ్ళి ఇట్లాంటి కళాకారులతోని మనం ప్రోగ్రామ్ స్కూల్స్, కాలేజెస్లో చేపిస్తే ఎంత బాగుంటుంది. పెళ్ళిళ్ళకి మనం కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. మొన్న అంబానీ గారు పెళ్లిలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. కొంతమంది ఇట్లాంటి కళాకారులను తీసుకెళ్ళి ప్రోగ్రామ్ చేపించుంటే ఎంత బాగుండేది చెప్పండి. నేను అయితే మా కూతురు పెళ్ళిలో ఈ కళాకారుల చేత ఒక ప్రోగ్రామ్ చేయించాలి అని అనుకుంటున్నాను. ప్లస్ మా ఫ్రెండ్స్కి కూడా ఇది చెప్తానండి. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఫైనాన్షియల్లీ పాపం అంత వెల్ సెటిల్ కాదు, చాలా ఇన్నోసెంట్. మీరు వాళ్ళతోని ఒక అప్రిసియేషన్ ఇవ్వండి. వాళ్ళు చేసే
ఈ మనము ఈ కరాటేలు ఇవి అవి ఓకే, దట్ ఈజ్ ఆల్సో గుడ్ ఓన్లీ. కానీ వీళ్ళు చేసేది మనం ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతున్నాం? ఇది మన ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ విద్యలన్నీ వచ్చింది, ఏకలవ్యుడు దగ్గర నుంచి వచ్చిన విద్యలు వీళ్ళు ఇంకా అది కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి వాటిలన్నింటి మనం ఎంకరేజ్ చేయాలి. ఈసారి 2024లో లోక్ మంథన్ మన భాగ్యనగరంలో వస్తుంది. నేను ప్రతి ఒక్కళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరూ ఈ ప్రోగ్రాం శిల్పకళా వేదికలో వస్తుంది. కమ్ అండ్ సీ, మీకు కూడా అర్థమవుతుంది ఏంటి ఈ ప్రోగ్రాం అనేది. సో నేను ఈ ప్రోగ్రాంలో ఈ 4 days ఈ ప్రోగ్రాం అయ్యేదాకా నేను వేరే ఏమీ పని చేయదలుచుకోలేదండి. ప్రజ్ఞాభారతి వాళ్ళతో ఉండి వాళ్ళకి హెల్ప్ చేయాలి. నాది కూడా ఒక చిన్న కాంట్రిబ్యూషన్ లాంటిదే ఇస్తున్నాను. నేను పెద్ద గ్రేట్గా ఏం చేయట్లేదు. కాబట్టి ఈ పబ్ కల్చర్ అనేది మన యూత్ నుంచి తీయాలండి. తీసేసి ఇట్లాంటివి మనము ఆ కళాకారులను ఇక్కడ మన సిటీకి పిలిపించి వాళ్ళ దగ్గర ఉన్న విద్యని మన పిల్లలకి నేర్పిస్తే చాలా బాగుంటుంది. స్పెషల్లీ కాలేజ్ వాళ్ళని, పేరెంట్స్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, రాబోయే కాలం అంత మంచిది కాదు. వీళ్ళని ఒక కరెక్ట్ దావలో తీసుకెళ్లాలంటే ఇట్లాంటివన్నీ మనం ఎంకరేజ్ చేసి, మన గ్రేట్ అండి ఇండియా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. సో ఆ మన యూనిటీని, ఇంత వైవిధ్యం ఉన్నా కూడా మనం అందరం ఇండియన్స్, మన కల్చర్ చాలా గొప్పది అని చాటి చెప్పాలి. మనము పెద్ద ఫారెన్ సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు పిల్లలు, బయట వెళ్ళి చదువుకోవడాలు, ఇవన్నీ కాదండి. మన ఇండియాలో మన కొండ ప్రాంతాల్లో జరిగేవి అన్నీ చూసి నేర్చుకోండి. తర్వాత మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏమైనా చేయండి. కాకపోతే మన నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. ఇది స్కూల్లో, కాలేజ్ బుక్స్లో కూడా కరికులంలో పెట్టాలండి. వీళ్ళ గురించి, మన జానపద నృత్యాల గురించి, పాటల గురించి, వాళ్ళ గ్రేట్ కల్చర్ గురించి మన ఎన్సీఆర్టీ వాళ్ళు ఏదో అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్ అని చెప్పడం కాదు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా తెలియచెప్పాలి. నమస్కారం, జై హింద్. ఇన్ని జానపద నృత్యాలు, గిరిజన కళలు చూసారు కదా, మీకు బాగా నచ్చిన జానపద నృత్యం అంటే ఇన్ని వేరియేషన్స్ వాళ్ళు చూపించారు కదా స్టేజ్ మీద, మీకు బాగా నచ్చింది ఏంటి? నాకు అన్నీ నచ్చిందండి. ఇది నచ్చింది, ఇది ఒక ఆకలి మీ మనసుకి బాగా నచ్చింది, అరే ఇది ఇంత వండర్ఫుల్, ఇన్ని రోజులు మిస్ అయ్యానే అనిపించింది ఏంటి? అది అబ్బాయిలు చేశారండి, ఒక డ్యాన్స్ శివుడి గురించి చేశారు. అంతా వాళ్ళు ఇంత చిన్న పిల్లోడు ఇంత పైన హైట్ ఎక్కి ఇట్లా దూకేయడము, ఎగ్జాక్ట్లీ ఆ డ్యాన్స్ పేరు నాకు తెలియదు. అది అన్ని డ్యాన్స్ నాకు నచ్చిందండి. ఈ డ్యాన్సే అని కాదు, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు ఆకలిగా ఉన్నవాడికి ఏది బాగుంది అంటే, నా కళ్ళకి, నా మనసుకి అన్ని డ్యాన్సులు అన్ని ఇది నచ్చినాయి అండి. ఇప్పుడున్న యూత్ ఆ డ్యాన్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది? ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుంటుంది కదండి. వీళ్ళు జిమ్లో వెళ్ళి అక్కడ వెళ్ళి ఇన్ని ఖర్చులు పెడుతున్నారు. ఇవి నేర్చుకోమనండి, ఎంత బాగుంటుంది. ఒక డెమాన్స్ట్రేషన్కి పిలవండి, ఒక కాలేజ్లో చూడండి, తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేస్తే అందరూ ఇదవుతుంది. మీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఇదే, మీ ఛానల్ ద్వారా మీరు ఒక ప్రోగ్రాం చేయండి వాళ్ళతోని, వేరే వాళ్ళందరూ మిమ్మల్ని ఫాలో అవుతారు. భారతీయ సనాతన ఆధ్యాత్మిక పరంపరలో భాగంగా అనేక సంప్రదాయాలు, అనేక ఆచారాలు, అనేక కళలు ఈ దేశంలో వర్ధిల్లినాయి. ఆ కళలన్నిటికీ మూలమైనటువంటి వైదిక వాంగ్మయం, అవన్నీ ఈ లోకంలో ఎట్లా ప్రచారంలో ఉన్నాయి, జ్ఞానపదులకైనా జానపదులకైనా ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయి, వాళ్ళ జీవితంలో ఎట్లా భాగంగా ఉన్నాయి, అవన్నీ మనుషుల్ని ఎలా కలుపుతున్నాయని చెప్పడమే ఈ లోక్ మంథన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులు, సాహిత్యవేత్తలు, సంగీతజ్ఞులు, రకరకాల వాయిద్య పరికరాలు వాయించే వాళ్ళందరిలో ఉన్నటువంటి ఏకాత్మత భావాన్ని ఆవిష్కరించడం లోక్ మంథన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఈ దేశంలో 100 కిలోమీటర్లకు ఒక చోట ఆహారం మారుతుంది, 100 కిలోమీటర్లకు ఒక వేషం భూషలు మారుతాయి, 100 కిలోమీటర్లకు భాష మారుతుంది. కానీ అందరిలో ఉన్నటువంటి భారతీయ ఆత్మ ఒక్కటే అని చెప్పడమే లోక్ మంథన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. నమస్కారం సార్. చివరికి ఒక ప్రశ్న, లోక్ మంథన్ అనేది యువతకి ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటుంది? అంటే యువకులు కూడా ఈ దేశంలో ఈ సంస్కృతిలో భాగస్వాములే కాబట్టి ఈ ప్రాచీనమైనటువంటి భారతీయ సనాతన సంస్కృతి యొక్క మూలధార ఈ దేశంలో ఎట్లా అందరిలోకి ప్రవహించిందని చెప్పే క్రమంలో యువత కూడా ఇందులో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. పాశ్చాత్య సంస్కృతికి బాగా అలవాటు పడుతున్నారు కదా, అందుకే. అంటే కేవలం సంస్కృతి అనే కాదు, ఎట్లా మన దేశంలో ఈ అనేక రకాలైనటువంటి వైవిధ్యాలున్న ఆ వైవిధ్యంలో ఉన్నటువంటి ఏకత్వం ఎట్లాంటిదో చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం.
లోకవంధన్ లోక పరంపర గురించి ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది కళాకారులు, మన ఇంటలెక్చువల్స్ పాల్గొంటారు. మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ కార్యక్రమంలో మనకు తెలియజేస్తారు. లోక విచార్, లోక వ్యవహార్, ఈ విషయాలపైన మనకు విశ్లేషిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం భోపాల్, రాంచీ, తర్వాత మన గౌహాటీలో 2016 నుంచి 2022 వరకు జరిగింది. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి. ఈసారి మన భాగ్యనగరంలో జరగడం చాలా గర్వకారణం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనసారా కోరుతున్నాను. మేడం, ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది హరిజనులకు గిరిజనులకు ఏ విధంగా సహాయపడుతుంది? అంటే మన హరిజనులు, గిరిజనులు ఒక ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన స్థానం మన ఇప్పుడున్న సమాజంలో ఉందనే విషయాన్ని తెలియజేయడానికి, వాళ్ళని గౌరవిస్తున్నాము, వాళ్ళ ఆలోచనలు, వ్యవహారాలని తోటి మనం గర్విస్తున్నామని తెలియజేయడానికి ఈ వేదిక చాలా పడుతుంది. వాళ్ళకు ఒక అవకాశం 10 మందికి వాళ్ళ కళలను, వాళ్ళ వ్యవహారాలను, వాళ్ళ విచారాలను పొందుపరచడానికి, అందరికీ తెలియజేయడానికి. దీనివల్ల వాళ్ళకు ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇప్పుడున్న వాళ్ళకు ఎవరికి అవగాహన లేకుండా ఉన్నారు కదా, వాళ్ళందరినీ మనము వెలికి తీసి అందరిలో ఒకరుగా వ్యవహరిస్తూ వాళ్ళకున్న ఈ కళను గౌరవిస్తూ మనం ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రైట్ నౌ వీఆర్ విత్ సునీల్ మహేశ్వరి. సార్, ప్లీజ్ టెల్ us about what is Lok Manthan, sir? See, basically Lok Manthan is a program where we will be showing the all different traditions right from different state, and we were clubbing it and making it a common point, like how it is attached to the Indian culture. And I am representing here from the Bharati Film Society, where we have come from like different film arts are there, in different regional cinemas are there. We take the regional bites and we will be making one clip so that we can show that how the Indian traditions are shown in the movies. So nowadays youth are attracting to Western culture. So how it help them? See, basically it is a very important question. Every youth must join this program and they should participate in this one. They have to gain a very traditional knowledge about our society, which they have not seen it because of the education policies of the our government right from the independence to the till date, which they have missed it, that they can see it. And even the students of this generation, they will definitely get benefited out of this. They will see our culture, they will see our dances, they will see our folk songs, they will see our traditions, and then they like current their thought process. They see the reason behind every thing which we do it in this one. They will find that reason here in this one. They will be able to get the reason behind that. When you firstly known about Lok Manthan, what was your feel? See, this has being in the film industry or this one, we got this opportunity to know about the Indian culture. See, we are here in Telangana, but there are many tradition which is there in the Far East, or say North Indian states, or North state, or in Punjab, or in Rajasthan, Gujarat. We will be able to know all this culture here. Then it will help us to build our stories strongly. చూసారు కదా వ్యూవర్స్, ప్రముఖులు ఏమంటున్నారు లోక్ మంథన్ గురించి. లోక్ మంథన్ ఇప్పుడు అందరికీ చాలా యూస్ఫుల్. కొంతమందికి ఎందుకంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్గా ఉపయోగపడతాయి ఈ నృత్యాలు. అంటే ఏంటో ఇంగ్లీష్ మ్యూజిక్లు పెట్టుకొని చేసే బదులు ఇలాంటి మన దేశానికి సంబంధించిన ఇలాంటి నృత్యాలు చేయడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఇవి చాలా మంచి నృత్యాలు. ఒకప్పుడు అసలు నాగరికత నుంచే ఉద్యమం స్టార్ట్ అయింది. బ్రిటిష్ వారిని ఎదుర్కొన్నది ఈ నాగరికత నుంచి వచ్చింది. అలాంటి మనుషుల వల్లనే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. అడవుల్లోనే ఉద్యమాలు పుట్టాయి, అడవుల నుంచే ఉద్యమాలు స్టార్ట్ అయ్యి బ్రిటిష్ వారిని కూడా ఎదుర్కొన్న సంస్కృతి మనది. కాబట్టి వారిని మనం మర్చిపోకూడదు అని చెప్తున్నారు ప్రముఖులు. కెమెరామెన్ సత్యతో కృష్ణబాల, పురా లోకల్.